అందరు అచ్చిళ్ళు వార్తలేవా నేను చూస్తే మంచిగా రాయి. ఓకే బాయ్. మంచి ఇంటికాడ మమ్మీ ఎట్లా వేసుకుంటావు, ఇక్కడ మేడం అట్లా వేసుకుంది. మంచిగా ఉండాలమ్మా. నాకేమో పెద్ద పెద్ద బుక్కలు, నువ్వేమో చిన్న చిన్న. జున్ను రే, అలారం మోగిందా? మరి గుడ్ మార్నింగ్ చెప్పి లేపుతా అంటే తొందర. ఇంకా అలారం నేను సెల్లులో పెడితే నేను నా గడియారంలో పెడతా అంటే ఇక మమ్మీ దోశలు పోతాను. లేపు లేవు, తినవా? ఎడదాకా వచ్చా దోశలు? ఏడా ఇప్పుడు నా సెల్లులో అలారం పెడితే అలారం కన్నా ఫస్ట్ మనమే లేవా వాడితే. ఇది ఎటు తిరుగుతుంది? నువ్వు అది డౌన్ కావాలంటే నీ చెయ్యి పైకి లేవాలి అట్లా. ఎంత 4:30 అవుతుందా? అవుతుంది. అట్లా మూమెంట్స్ చూసుకో. అవి కిందికి రావాలంటే పైకి. అయ్యో చూసినావా, వీడియో పెట్టినప్పుడే అప్ప ఖరాబ్ అయిపోయి వరకు ఇంత మంచిగా వస్తుంది. చట్నీ ఏంటిది? పల్లీలా? పుట్నాలకు నూరుతారు అని కొన్ని కలుపుతారు కానీ పల్లీలేదే. ఇవి ఎత్తన్నా కదా చట్నీ ఎందుకు ఇంకా. అవి ఎప్పుడు వేస్తావు? అది ఒకవేళ అది ఇవి కలిపిన తినచ్చు తినకపోవచ్చు. అలానే కొంత వేస్ట్ కదా. ఇవి ఇంకా కొంచెం ఉన్నగా నీకు ఇవేమో తప్పానికి బీట్రూట్, ఆనియన్, క్యారెట్, కొత్తిమీర. ఇక చూడు కొత్త టీషర్ట్ వేసుకొని స్టైల్లో పడిపోతాడు. చదువుకుంటానా అన్ని? ప్యాడ్ పెట్టినాం. ప్యాడ్ వద్దన్నది ఒక నెలకి ప్యాడ్ తీసేయి. తీసినావా? అదే అవి అన్నీ అయిపోయానంటే ఎంత అయితే అంది. ఇప్పుడు పోతావా? టైం ఎంత అయితే చెప్పేట? టైం 4:30 దాటింది. 4:50 అయితే స్నానాలు వినాలు అన్నీ అయిపోయినాయి. అయితే అవుతాయి. 4కి అలారం పెడితే 1:30 నుండే వాడుతుంది. ఇగో ఏదన్నా పని ఉన్నది అని అంటే నిద్ర అనేది రాదు దాదాపు. అట్లా అలారం పెట్టుడు ఎందుకు? అట్లా అంటే ఒకవేళ సోయిలే నిద్ర పట్టింది అనుకో, ఏం చేస్తావు? అయినట్టే. ఏమైంది నీ ఎగిరితాను చల్లగా ఉండా. ఇంకెప్పుడో లేతారే, ఇప్పుడు గీట అయింది. ఇంకా లేట్గా లేతే ఇంకా లేట్ అవ్వు. పోయినా దానికి అక్కడికి ఏరినాక నాకు ఫోన్ చేయి. ఎంత నమ్మకం అన్నట్టు. క్యాప్ పెట్టుకున్నావా? హెల్మెట్ ఉన్నది కానీ అక్కడ కొంచెం ఎండకు అటు ఇటు ఉన్నా కానీ క్యాప్ ఉన్నది. సరేనా, బాయ్. పొద్దున్నే అంతా 5-15 నిమిషాలే అయింది. లేవలే. మేము ఎప్పుడు లేచినావు తెలుసా? 3:30కు లేచిన. పాప ఎవరన్నా ఉన్నారా? ఇంకా నువ్వే ఎగ్జామ్ సెంటర్కి పోతే టిఫిన్ చేస్తావా? పొద్దున్న లేపి టిఫిన్ చేయించుకొని వచ్చిన. అట్లు పోసుకొని వచ్చిన. నీదేనా ఇప్పుడు లాస్ట్ ఎగ్జామ్? లాస్ట్ ఎగ్జామ్ అంటే ఇంటికాడ నుంచి రాష్ట్రాలు బాగానే మంది ఉన్నారు. ఇక ఇక్కడ ఉన్న వాళ్ళు అంటే సప్లీ వాళ్ళు ఉన్నారు, 2 సీనియర్స్.
మిగతా వాళ్ళందరూ ఇంప్రూవ్మెంట్స్ సప్లై జూనియర్స్ ఉన్నారు. ఎంసెట్ కంటూ ఉన్నదని నేను ఒక్కదాన్ని. ఓకే, మరి నువ్వే ఫస్ట్ రావాలి ఈ కాలేజీలో. వెళ్దాం ఇక. తాతకి నేను పెద్ద ఫ్యాన్, నాకు తాత పెద్ద ఫ్యాన్. మస్తు మాట్లాడతాం. పోదాం. పోదామా? తీసుకున్నావా? లేదు అత్త, ఎగ్జామ్ లగేజ్ ఇన్నే ఉంది మొత్తం. ఓకే అప్ప. ఇగో మేళకి ఇంటికి వస్తుంది, ఎగ్జామ్కి వస్తుంది. ఈ బాటిల్లో లేరు అమ్మ. కొంచెం ప్రిపేర్ అయినా మరి? అయినా 5 గంటకి అయినాక రాద్దాంపా. ఏంటిది ఎగ్జామ్? భయపడతావా? ఎందుకు బండిది అదే భయం ఎందుకమ్మా? తీసుకొస్తావు అనుకున్నా. స్కూటీ తీసుకొస్తే రేపు పొద్దుగాల వస్తుంటే. అరే అరే నాకు ఎట్లు లేస్తుంది ఈ బండి? ఎందుకు లేవు? అది చెప్పరా? లేతే లేపు. అసలే నిన్న మధ్యాహ్నం తిన్నాను. ఎందుకు తింటలేవు మరి? రాత్రి పప్పు వచ్చింది తినలే. ఇప్పుడు ఇప్పుడైతే ఎల్ఎండి డ్యామ్ కాడికి అయితే వచ్చినాం. బ్రిడ్జ్ ఎక్కడ? శ్రీ చైతన్య. నీకు తెలదా? చూద్దాం. ఎప్పుడు ఎగ్జామ్ రాసినాక ఎండ్ అవుతుంది. ఉంది ఒకసారి 3 సార్లు వచ్చినాం. ఒకసారి ఎగ్జామ్ రాయడానికి, ఇంకొకసారి టూర్ కొంక, ఇంకొకసారి శివానోళ్ళు ఇంటికొంక. ఇక మొత్తానికి అయితే నా సెంటర్ దగ్గరికి వచ్చిన. చూడు ఇక మాకు ఇప్పుడు బీటెక్కి ఎంసెట్ ఎగ్జామ్ రాసే సెంటర్ అవుతుంది కావచ్చు. భయం అవుతుందాను, టైం అవుతుందా అన్నట్టు అనిపించింది. ఇదే శ్రీ చైతన్య. ఓకే మా ఫ్రెండే. హాయ్. వాళ్ళందరూ ఇంటికాడ నుంచి రాసేవాళ్ళు, ఇంకా కాలేజ్ నుంచి రాసేదానికి అంతే. మొన్న ఇడికే వచ్చి ఎగ్జామ్ రాసినామని చెప్పలే. 100 రూపీస్ కట్టి రాలేమా? లేదు, బస్సులు. ఇక నేను ఓకే వస్తాను, 100 మంది వస్తారు. మస్తు మంది రాస్తారు కదా ఎగ్జామ్. అడుగుదాంపా ఫస్ట్. వచ్చిన ఇప్పటి వరకు కాలేజీలోకి వెళ్దామా? ఆటోలా కట్టి ఇట్లా లేట్ కాకపోయినా. సెంటర్ పోవాలి. అయిపోయిందండి, అయిపోయింది. బాయ్. ఎండకు తిరిగాక 3 గంటలు వస్తా. మంచిగా రాయి. ఓకే బాయ్. కాలేజ్ అయితే మస్తు ఉంది. అందరు లోపలికి పోతుండ్రు. మిన్ను టిఫిన్ చేయంటే చేయలే. గ్రౌండ్ సూపర్ ఉంది. సినిమా షూటింగ్. ఎగ్జామ్ అయిపోయింది. ఎట్లా రాసిందో మరి మెన్ను.
అందరు వచ్చిళ్ళు వార్తలేవా నేను చూస్తే క్వాలిఫై క్వాలిఫై ఎన్ని వచ్చినాయి మార్కులు ఎందుకు క్వాలిఫై అని చెప్పిన మార్కులు చెప్పాలా ఎంతనే తెలుస్తుందా తెలుసు ఎంత కెమెరా చెప్తా ఎందుకు చెప్పు టిఫిన్ చేసేపా ఇప్పుడు కాలేజీలో తిన్నాంపా కాలేజీలో ఏడ తిన్నాపా డిమార్ట్ తిరిగినాక తిన్నాంపా ఇక్కడ తింటేనే ఎటో అయినా తింపుడు నడు ఇక్కడ షర్ట్ నిండా మంచిగా ఉంది అగో డాడీ లైబ్రరీలో కూర్చున్నాడు అని తీసుకొని పోయింది ఆంటీ ఎవరు నేను ఆడికెళ్ళి ఇక్కడికి వచ్చిన ఆడ షూట్ నడుస్తుంది చూసారు షూటా తిను ఏడా ఈయనే ఏరా ఇక్కడ కూర్చొని తిన్నా మంచిగా ఉంది ఫోన్ చెప్పాను మమ్మీకి చేద్దాం ఆ? చేద్దానే చెయ్ మాట్లాడుతుంది హలో హలో మమ్మీ మంచిగా రాసిన క్వాలిఫై అయినా వెంటనే వెళ్తుంది మార్కులు ఇప్పుడే తెలిసినాయి అదేంటి ర్యాంక్ తర్వాత వెళ్తుంది అంటే అందాది ఎంత వస్తుంది ర్యాంక్ ఓకే నీ మొయ్య ర్యాంక్ అది తయారు చేసినావా అవుతుంది ఏమని రానిగా ఉంటుందా ఇన్నే ఇన్నే ఉంటా సరే సరే అని తిరిగి వస్తాం సరే ఓకే ఓకే బాయ్ సరే చెయ్యం బాయ్ పొద్దున టిఫిన్ చేసి పంపితే చేయకపోతుంది టిఫిన్ మంచిగా రాయిపోదు టిఫిన్ చేస్తే ఓపెన్ చేయి బాక్స్ చేస్తుంది అది కూడా చేయరాదా చట్నీ కాదు అది అది వేరే చట్నీ ఇంకోటి ఉన్నది అది చట్నీ ఉప్పు వేసిన ఉప్పు లేనిది తినదాన బట్టే కాదు అది ఎంత సల్లగా ఏమిటో ఇక మీ మమ్మీ ఉరికొస్తుంది బస్సు ఎక్కి మాట్లాడకుంటేనే చెల్లి ఏం చేస్తాను నేను ఏదో పని మీద ఉంటాం బిడ్డ అడగకుండా మాట్లాడకుండా ఫీల్ కావద్దంటే అనబట్టే టైం సరిపోయిందా మరి మధ్యలో డిస్టర్బ్ అయింది ఒకసేపు షూటింగ్ వాళ్ళు పాటలు అది ఇది పెడితే ఇక పేరెంట్స్ వద్దని చెప్పినాం వాళ్ళు ఎగ్జామ్ రాసిన వాళ్ళు కలర్ ఒక్కటే పెడతావు తిన్నావా తెచ్చింది మేఘనా మేఘనా మిన్ను మిన్ను ముద్దు పేరు మిన్ను మంచిగా రాసిందా ఎగ్జామ్ పోదామా ఫోటోలు దిగావా ఎందుకు ఇగో ఎంత మంచిగా ఉందమ్మా ఇంటికోదామా ఏంటి తిరుగుదాందా బాయ్ పోతున్నా సప్పగా ఉంది కూర అంటే సప్పగా ఉంది చెప్పిగా ఏమంటాను ఏమంటారు ఏమన్నారు నువ్వు అంటాను కదా నేను వీడియో కాల్ నెట్ అంది ఎందుకు అని నువ్వంటారు నేను ఉన్నానా ఉండి కోచింగ్ తీసుకో అదే ముచ్చట ఇప్పుడు మమ్మీని అడుగా అడ్మిషన్స్ పట్టుకొని రా అమ్మ ఇక లాస్ట్ కాదా మళ్ళా మోస్తావా పట్టుకో కాదు ఇంకో ఇక్కడ 2 years
ఉన్నప్పుడు అయితే నన్ను ఇక మంచి ఇంటికాడ మమ్మీ ఎట్లా వేసుకుంటావు ఇక్కడ మేడం అట్లా వేసుకుంది. మంచిగా ఉండాలమ్మా, మంచిగా ఉంటే మంచిగా. ఇక మిస్ అవుతున్నా కదా, ఎక్కడికి వెళ్తున్నా గుర్తు పెట్టుకోవాలమ్మా. ఇంకా ఎప్పటికైనా గుర్తుకుంటా మేడం. బాయ్ బాయ్ మేడం. బీటెక్ మంచి పర్సెంటేజ్తో ప్లేస్మెంట్ కొట్టాలి. ఓకే. ఏమన్నా రాబోద్ది అయితే లేదా? రాబుద్ది అయితే వాళ్ళందరూ పంపే బుద్ధి అయితే లేదు. మరి ఉండు కదా. అమ్మా అది అవి ఎట్లా పట్టుకుంటావు బ్యాగులు అని? ఇష్టమే, నేనైతే ఏం పట్టుకో. ఎందుకు కానీ ఆనంద తయారు చేస్తుంది. మీ మమ్మ వచ్చినప్పుడు ఇత్తి అయిపోగా ఏది ఏదన్నా ఒకటి. మా అమ్మ ఎప్పుడు వచ్చింది? నేను అత్తింటికి. అంతేనా? దాన్ని అడిగి పోదాం. బావా నీ స్కూటీ సౌండే కావాలి ఈషగానికి. ఇది అద్దాట భయపడి లోపలికే ఉరుకుతుంది. మెల్లగా మెల్లగా. ఇంతసేపు అలా ఎండకు నిలబడ్డట్టు ఉన్నారుగా, కరిపిట మొహాలు అయినాయి. ఏమైందిరా మీకు పాప? ఇది చూడు, వచ్చినాక ఏమేమో అంటే పండుకుంటావా మళ్ళీ ఇప్పుడు? ఇంకా దియ్యే ఒకసారి, తీయే తీయే ఒకసారి, తీయే ఒకసారి, తీయే. నిలబడ్డారు. తక్కువ కొడతా ఎప్పుడన్నా చెప్తావా లేదా? మీ మమ్మీకే చెప్తా అంటే ఎన్ని మార్కులు అన్నాయి? అందరికి చెప్పినాడా? మరి నాకెందుకు చెప్పాలి? నీకు కూడా చెప్పినాడా? చెప్పలే. చెప్పినా. చెప్పు క్వాలిఫై అయినా అన్న. క్వాలిఫై అయినా అన్నావు కానీ మార్కులు చెప్తలేవు. మార్కులు వీడియోలో చెప్పా. నెక్స్ట్ వీడియో. ఎన్ని వచ్చినాయి? 60 వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? పేపర్ ఎట్లా వచ్చింది అనుకుంటాను డాడీ. ఎట్లా వస్తుంది? అబ్బో నీకేనా? అందరికా? అందరికి. ఎన్ని చెప్పు చెప్పు బేజా. నీకు ఇప్పుడైతే తెలిసినాయి మార్కులు? ఇప్పుడే తెలుస్తాను. ఎంత రాసిన కొద్దీ అక్కడ ఈ ఒక్కసారి ఈ ఒక్క ఇయరే పెట్టిర్రు గట్లా. ఇంటర్నెట్ ఎప్పటి నుంచో ఎన్ని సంవత్సరాల నుంచో వచ్చినట్టు చెప్తాను. నేను చదువుకున్నప్పుడు కూడా వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి చెప్ప చెప్ప. నేను చెప్పను. నా చెప్పులు వాడుతుంది. ఏయే నీ చెప్పులు అవి దాని ఏనా? తీసుకో. బ్యాగులు తీసుకోర్రి. అప్పుడు రాలే, ఇప్పుడు ఎట్లా వచ్చినాయి? ఏంటి అప్పుడు తీసుకొచ్చినాయి ఆ చెప్పులు కాదమ్మా, కింద తెల్లగా ఉంటాయి అవి.